అథర్వా, నిమిషా సజాయన్ జంటగా నటించిన కోలీవుడ్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ డిఎన్ఏ. ఈ సినిమాని తెలుగులో మై బేబీగా తీసుకొచ్చారు సురేష్ కొండేటి. మరి థియేటర్లోకి వచ్చేసిన ఈ సినిమా ఆడియన్స్ ని అలరించిందా? తమిళనాట సాలిడ్ సక్సెస్ చూసిన అథర్వా తెలుగులోనూ మెప్పించాడా? లెట్స్ హ్యావ్ ఎ లుక్. అథర్వా ఇలా పేరు చెబితే తెలుగు ఆడియన్స్ కి అంతగా గుర్తుపట్టకపోవచ్చు. కానీ గద్దలకొండ గణేష్ లో డైరెక్టర్ గా నటించిన అబ్బాయి అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అలా తెలుగు వారికి కాస్త దగ్గరైన ఈ కుర్ర హీరో లేటెస్ట్ గా డిఎన్ఏతో తమిళనాట హిట్ కొట్టాడు. దీంతో ఇదే సినిమాని మై బేబీ అంటూ తెలుగులో వదిలాడు సురేష్ కొండేటి. థియేటర్లోకి వచ్చేసిన ఈ మై బేబీ కథ విషయానికి వస్తే, ప్రేమించిన అమ్మాయి దూరం అవ్వడంతో మానసికంగా కృంగిపోయి చెడు అలవాట్లకి దగ్గరవుతాడు ఆనంద్. అలాంటోడు మళ్లీ నిలదొక్కుని బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న దివ్యాను పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. దివ్య ప్రెగ్నెంట్ అవ్వడంతో కుటుంబం కూడా సంతోషపడుతుంది. అయితే సరిగ్గా బిడ్డ పుట్టిన గంటలో మారిపోతుంది. తమకిచ్చిన బిడ్డ తనకు పుట్టిన బిడ్డ కాదు అంటూ గోల చేయడం మొదలెడుతోంది దివ్య. దివ్య చెప్పింది నిజమేనని, ఆ బిడ్డ తమ బిడ్డ కాదని డిఎన్ఏ టెస్ట్ ద్వారా తెలుసుకుంటాడు ఆనంద్. అప్పటి నుండి తన కొడుకు ఏమయ్యాడు, తమ దగ్గర ఉన్న బిడ్డ ఎవరిది అనేది ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు. ఒక బిడ్డ కోసం తీగలాగితే ఎంత పెద్ద స్కామ్ బయటపడింది అనేదే ఈ సినిమా. అయితే క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమా స్టార్టింగ్ అంత ఆసక్తిగా మొదలవ్వకపోయినా ఆ తర్వాత వచ్చే సీన్స్ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో సక్సెస్ సాధించాయని చెప్పాలి. ఎమోషనల్ గా కథను నడిపించిన విధానం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ట్విస్ట్ ను మొదట్లోనే అనవసరంగా రివీల్ చేశారేమో అనిపిస్తోంది, కానీ హుక్ పాయింట్ గా యూజ్ అయిందనే చెప్పాలి. ఒక మంచి థ్రిల్లర్ కి మదర్ సెంటిమెంట్ ను యాడ్ చేసి దర్శకుడు నెల్సన్ వెంకటేషన్ ఓవరాల్ గా పర్లేదనిపిస్తాడు. ఇక సినిమాలో చాలా మంది నటులు ఉన్నప్పటికీ నిమిషా సజయన్ ఎక్కువ మార్కులు కొట్టేసింది. ముఖ్యంగా బిడ్డను సొంత తల్లిదండ్రులకు అప్పగించిన తర్వాత మదనపడే తల్లిగా నిమిషా నటన కంటతడి పెట్టిస్తోంది. ఇక బిడ్డని కోల్పోయిన తండ్రిగా అథర్వా ఒదిగిపోయాడు. ముఖ్యంగా మాస్ అండ్ ఎమోషనల్ సీన్స్ లో మంచి మెచ్యూరిటీ చూపించాడు. అయితే తెలుగు వెర్షన్ సాంగ్స్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి. డబ్బింగ్ విషయంలో కాస్త కేర్ తీసుకుని ఉండాల్సింది. ఓవరాల్ గా సినిమా మిక్స్డ్ టాక్ తో పర్లేదనిపిస్తోంది. అయితే ఈ చిత్రం తమిళ వెర్షన్ జూలై 19 నుంచి హాట్ స్టార్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. మరి ఒక్క రోజులో ఓటీటీలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎంత ఆసక్తి చూపుతారు అనేది $1 మిలియన్ క్వశ్చనే. For more videos like this, subscribe Big TV channel.